ఇస్తానన్న బోనస్ బోగస్ అయింది. కొన్ని రకాల వడ్లకే పరిమితమైంది. మీరు వడ్లు కొన్న ప్రతి గింజకి ప్రతి కింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఆ తర్వాత కేవలం సన్న రకం వడ్లకే ఇస్తామన్నారు. ఆ తర్వాత ఈరోజు మేము ఒక 5-6 రకాలు మేము సెలెక్ట్ చేస్తాం, వీటి మాత్రమే కొంటామన్నారు. ఇది రైతుల్ని, ముఖ్యంగా వరి అత్యధికంగా పండించేటటువంటి ఖమ్మం జిల్లా రైతుల్ని మోసం చేయడం కాదా? మరి ఈరోజు ఖమ్మం జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు, ఏ వడ్ల రకం పండించినా మీరు ఇదే ఖమ్మం గడ్డ మీద నుంచి మీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చెప్పిన మాట ఏదైతే ఉందో 500 రూపాయల బోనస్, దాన్ని రైతులకు అందించాల్సిందే. ఈ కండిషన్స్ పెట్టి రైతుల్ని ఆగం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రకటన మీరు ఖమ్మం జిల్లా సభకు వచ్చే ముందు చేయాలి. మీరు ఇదే ఖమ్మం జిల్లా నుంచి సమావేశం పెట్టి, బహిరంగ సభ పెట్టి మీరు మరో విషయం చెప్తున్నారు. వడ్లకు మాత్రమే కాదు, ఖమ్మం జిల్లా రైతులు పెద్ద ఎత్తున పండిస్తున్నటువంటి మొక్కజొన్నలకు కావచ్చు, పెసలు కందులకు కావచ్చు మేము బోనస్ ఇస్తామన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళుగా వస్తుంది. తనన్నటువంటి మొక్కజొన్నల బోనస్ ఎప్పుడు ఇస్తారు? ఇదే బహిరంగ సభలో మీరు ప్రకటించాలా. జై బలరాం, భారత్ మాతాకి జై.